యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? మేము కూడా బాగున్నాం, దేవుని కృప వల్ల, ఆయన దయ వల్ల. సరికొన్ని మాటలు మరి మీ ముందు పెట్టాలని ఆశపడుచున్నాను. దేవుడు మనతో ఈ రోజున మరి ఏం మాట్లాడనై ఉన్నాడో చూద్దాం బైబిల్లో నుంచి. చూడండి, కొన్ని నీడలు ఉన్నాయి అన్నమాట. లోకానుసారమైన నీడలు ఉన్నాయి, బైబిల్కి సంబంధించిన మరి ఆ నీడలు కూడా ఉన్నాయన్నమాట. బైబిల్లో నుంచి చూసినట్టయితే గనక గర్భంలో ఉన్న ఆ పిండానికి మరి ఏ నీడ అవసరమైనది? తల్లి నీడ అవసరమైనది. అలాగే మన ఆత్మకు ఏ నీడ? మన దేహం అనే నీడ మన ఆత్మకు నీడ ఉన్నదనమాట. అలాగే ఇంకొక మాట చూద్దాం. మనము ఎండావానలకి మరి మనకి ఏ నీడ అవసరమైనది? ఒక మనిషికి, ఒక కుటుంబానికి, ఒక మానవునికి ఇంటి నీడ చాలా అవసరమైనది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కానీ మనము తిరిగి మళ్ళీ ఇంటికి రావాలి గనక, సేద తీర్చుకోవాలి గనక, మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు బజారుకి వెళ్తాం కదా, అలా ఎండ బాగా ఉందనుకోండి, మనం దేన్ని కోరుకుంటాం, దేన్ని ఆశిస్తాం? ఆ సమయంలో ఒక చెట్టు నీడ కింద నిలబడాలి. అక్కడైతే కాసేపు చల్లగా ఉంటుంది. ఆ ఎండకు తట్టుకోలేక ఏదైనా ఒక చెట్టు కనపడితే బాగుంటుందని ఆ చెట్టు చూసుకొని ఆ చెట్టు ఆసరాకి ఆ చెట్టు కింద కాసేపు నిలబడి సేద తీర్చుకుంటాం కదా. ఎంత చల్లగా ఉంటుందో ఆ చెట్టు నీడ. అలాగే మనకు కూడా కొన్ని నీడలు అవసరమై ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో నీడలు కనపడతా ఉంటాయి. మనుషుల నీడలు, స్త్రీ నీడ, పురుషుని నీడ, తల్లి నీడ, పిల్లల నీడ, చాలా చాలా నీడలు ఉన్నాయి కనుక మనం చూడండి, ఎండలో కొద్దిసేపు కూడా మనం నిలబడలేం. నీడ లేకపోతే ఒక్క క్షణం కూడా అక్కడ మనము నిలబడలేం. ఎందుకు? ఆ ఎండంతా ఏమవుతుందంటే మన తల మీదుగా వచ్చేసి ఎండ దెబ్బ తగిలి అనారోగ్యానికి మరి గురి అవుతాం అన్నమాట. సరే, నీడ లేని ఎండ తలకు ఎంతో ప్రమాదం. అది వడదెబ్బ అన్నమాట. కొన్ని రకాల చెట్ల నీడలు మనం బైబిల్లో నుంచి చూద్దాం. మరి 4 రకాల నీడలు ఉన్నాయన్నమాట, చెట్ల నీడలు. ఒకటి ముండ్ల పొద నీడ, ఆ చెట్టు నీడ. రెండవదిగా చూసినట్టయితే సొర చెట్టు నీడ. మూడవదిగా చూసినట్టయితే బదరి వృక్షపు నీడ. నాలుగవది చూసినట్టయితే జల్దరి వృక్షపు నీడ. దేవునామానికి మహిమ కలుగును గాక. చూడండి, ముండ్ల చెట్టు దగ్గరికి వచ్చాట, చెట్లన్నీ ఆ పొద దగ్గరికి వచ్చాట ఏమని మనవి చేస్తున్నాయి? నా నీడను ఆశ్రయించండి. చెట్లన్నీ కలిసట ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ఆ ముండ్ల పొద చెట్టు, ఆ పొద ఏమంటుందంటే ఆ చెట్టు, రండి, నా నీడకి రండి, నన్ను ఆశ్రయించండి, నా దగ్గర ఉండండి అని చెప్పేసి ఆ ముండ్ల పొద ఆ చెట్లన్నిటితో అంటుందన్నమాట. చూడండి, ముండ్ల చెట్టుని ఎవరైనా ఇష్టపడతారా? ముండ్లంటేనే భయం కదా, కుచ్చుకుంటాయని. కాసేపైనా మనం అక్కడ నిలబడగలుగుతామా? ఆ చెట్టు దగ్గర కూర్చోగలుగుతా, ఆ చెట్టు కింద కూర్చోగలుగుతామా? అసలు ఎలా సాధ్యపడుతుంది? ముళ్ళ చెట్టు ఎటు తిరిగినా, ఎటు వేసినా కానీ మనకి గుచ్చుకుంటూ ఉంటాయి కదా. అసలు ఆ నీడ మనకి అవసరం అవుతుందా? ముళ్ళ చెట్టు నీడ ఎంత ఉంటుందండి? మొత్తం ఎండే ఉంటుంది కదా. అసలు అది పెద్ద వృక్షం కూడా కాదు దాని కింద మనం నిలబడటానికి. ఆ నీడ మనకు అవసరమా? ఆ నీడ మనకి ఎటు సరిపోద్ది అనమాట. ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. ముండ్ల చెట్టును చూడండి, ఎవ్వరు కూడా ఇష్టపడరు. ఎవరు ఇష్టపడతారా ముండ్లని? ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే అది కుచ్చుకుంటాయి, సెప్టిక్ అవుతుంది కదా. అలాగనే ముండ్లు అనగా శరీర ఏచ్ఛలు అనమాట, శరీరేచ్ఛలు, శరీర కోరికలు. ఈ నీడ ఆకర్షిస్తూ ఉంటుంది అనమాట. పాపాన్ని, లోకాన్ని, శరీరేచ్ఛలు ఈ నీడ ఆకర్షిస్తూ ఉంటుంది. ఇంకో మాటలు చెప్పాలంటే ఇది ఒక సాతాను నీడ అని కూడా చెప్పవచ్చు.
ఒక సైతాను నీడ. ఇది పాపమనే నీడ. ఈ పాపమనే నీడ కింద ఎంతసేపు ఉండగలుగుతారు? పాపం వలన వచ్చు జీతం మరణం అని చెబుతుంది వాక్యము. ఇంకా పాపం అనే ఆ నీడ కింద అలాగనే ఉంటే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు? నేరుగా సాతానుగాడు ఏం చేస్తాడు? నరకానికి తీసుకెళ్తాడు. పాము చూడండి, పాము నీడలో కప్ప ఎంతసేపు ఉంటుంది? అది గబగబా వచ్చేసింది, అది నీడ అనుకున్నది. పైన చూస్తే పాము, ఆ నీడ కింద కప్ప ఉన్నది. అంటే కప్పతో పోల్చిన ఒక వ్యక్తిని అంటే చూడు, మనం కూడా మరి పాపంలో పరిగెత్తుతూ ఉన్నారు ఈ రోజులలో చూసినట్టయితే కనుక. అది నీడ అనుకున్నది కానీ అక్కడ పాము ఉన్నదనమాట. అంటే విషము, సైతాను, పాపము. ఎంతసేపు ఉంటుందా కప్ప? ఎటూ పోలేదు, ఎటూ వెళ్ళలేదు. ఆ కొద్దిసేపే ఆ నీడ. తర్వాత ఏం చేస్తుంది? అది పాము కప్పని మింగేస్తుంది అనమాట, చంపేసిద్ది. మానవుని యొక్క జీవితం కూడా కప్పతో పోల్చారు. కప్పకి జ్ఞానం లేదు. అంటే మానవులు కూడా, మనుషులు కూడా కొంతమందికి జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అది పాపమని తెలుసు, అది ముళ్ళని తెలుసు, అక్కడికి వెళ్తారు. తర్వాత ఫస్ట్లో బాగానే ఉంటుంది ఆ నీడ. తర్వాత చూస్తే చాలా ఘోరంగా ఏమవుతుంది? పాపంలో పడిపోయి మంచి పేరు పోగొట్టుకుంటారు కదా, పరువు నష్టం, ఇంకా ఆరోగ్యం పోతుంది, అప్పులు పాలవుతారు, తలెత్తుకోలేని పరిస్థితి, ఎవరు లెక్క చేయరనమాట, విలువలు పోతాయి, మంచి పేరు పోయిద్ది, ఎవరు గౌరవించరు కదా. సమాజంలో అలాగ ఉన్నారనమాట. చివరికి ఎవ్వరు కూడా లెక్క చేయని పరిస్థితికి దిగజారిపోతూ ఉంటారు. పాపము వలన వచ్చే జీతం మరణం తర్వాత ఏమో కానీ పరిస్థితులన్నీ ఎలా ఉంటాయి అంటే చాలా చేదుగా, చాలా కష్టతరంగా, అప్పులు పాలవుతారనమాట. ఆరోగ్యం దెబ్బతింటుంది. పాపం చేసిన వ్యక్తి మెయిన్గా ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పులైపోతే ఎందుకైతే తెలియదు. పాపం అలా ఒకదానిముట ఒకటికి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. మరి ఇప్పుడు ఈ పాపానికి మనం దూరంగా పారిపోవాలి. ఈ మొండ్ల పొదన్నీడ మనకి వద్దు. గలతీలు చూసినట్టయితే కనుక 5వ అధ్యాయంలో 19, 20, 21 వచనంలో కూడా అక్కడ కొన్ని మాటలు రాసిపెట్టి ఉంటుంది. దేవుని రాజ్యానికి ముందుగా దూరం అవుతారు, దేవునికి దూరం అవుతారు. పాపంలో పడిపోయిన వ్యక్తి దేవుని రాజ్యానికి దూరం అవుతారు. చూడండి, ఉదాహరణకి చూసినట్టయితే కనుక సంసోను చాలా అభిషక్తుడు. ఆయన పైన అభిషేకం ఉన్నది. ఆయన చాలా నిష్టగా బ్రతికి ఉన్నాడు. కడుపులో ఉన్నప్పుడే దేవుడు మాట్లాడిన తల్లిదండ్రులతోటి. కానీ ఒక నాజీరు చేయబడే ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నాడు. కానీ చివరికి మరి ఒక స్త్రీ నీడ కిందకి వెళ్ళిపోయి ఏమైపోయిండు? పాపంలో పడిపోయి చివరిగా మరణించిండు అనమాట. మరి ఇప్పుడు ఈ నీడ మనకి అవసరమా? దేవుని బిడ్డలమైన మనం ఈ నీడ నుంచి పారిపోదాం. ముండ్ల పొద నీడ మనకి వద్దు. సరే, సొర చెట్టు నీడ కిందకు వద్దాం. సొర చెట్టు నీడ యోనా రాసిన ఆ పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనం. యోనా 4:6. ఈ నీడనట తాత్కాలికమైన నీడ అని చెప్పొచ్చట. తాత్కాలికమైన నీడ. ఈ నీడ దేన్ని సూచిస్తుందంటే బంధుమిత్రులు, స్నేహితులు, రక్త సంబంధులు, బాధ్యతలు, ఇవన్నీ కూడా బాంధవ్యాలు, ఇవన్నిటిని కూడా సూచిస్తూ ఉందన్నమాట. స్నేహితులు ఈ నీడ కింద మరి ఎంతసేపు ఉంటాం? ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఈ సొర చెట్టు నీడ అంటే బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, ఇవన్నీ కూడా బంధుత్వాలు, బాంధవ్యాలు, ఇవన్నీ కూడా కొట్టుకొని పోతాయి. ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తికి కనపడితే ఎక్కడ డబ్బులు అడుగుతారో, ఏం సాయం కోరుతారో, మనం కనపడకుండా తిరుగుదాంలే, మనం అక్కడికి పోవద్దులే అనుకునేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. చూడండి, సొర చెట్టట వాడిపోయినట్టే రేపటి దినం కూడా ఇవన్నీ కూడా వాడిపోతాయి. ఏంటవి? ఈ బంధువులు, బాంధత్వాలు, మరి స్నేహితులు,
స్నేహాలు ఇవన్నీ కూడా సొర చెట్టు ఎలాగ వాడిపోతుందో అలాగా వాడిపోతాయి అన్నమాట. సరే, మరి మనం ఉన్నాం మనం ఉన్నామంటే మనకు ఒక కష్టం వచ్చిందనుకోండి, మనకు బాధ వచ్చిందనుకోండి, చూసేందుకు పలకరించేందుకు చాలామంది ఉంటారు. ఆ టయానికి ఎవ్వరు కూడా రారు రారు ఇక అంతే. ఏదైనా మరి సాయం చేయాల్సి వస్తుందేమో, ఏదైనా మరి డబ్బు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పేసి వాళ్ళు రారనమాట. పలకరించను కూడా పలకరించరు. సరే, మరి ఈ సొర చెట్టు కూడా మనకి అవసరం లేదు, ఈ నీడ కూడా. మూడవ నీడ కిందకి వద్దాం, బదిరీ వృక్షపు నీడ. చూడండి, బదిరీ వృక్షపు నీడ అనగానే ఏలియా భక్తుడు మనకి గుర్తు రావాలి. ఏలియా భక్తుడు మనకి గుర్తు రావాలి. ఏలియా ఒక ప్రవక్తగా ఉన్నాడు అనమాట. ప్రవక్తలకే ఒక ప్రవక్త. ఏలి రోషం కలిగిన వ్యక్తి కనుక 850 మంది అబద్ధ ప్రవక్తలు ఏం చేసిండు? గెలుచుకున్నాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనములు. ఏలి అనే మాటకి అర్థము యెహోవాయే నాకు దేవుడు, యెహోవాయే నా దేవుడు, ఇంకా ఆయన తప్ప వేరొక దేవుడు నాకు లేడు అని అర్థం అనమాట. 850 మంది అబద్ధ ప్రవక్తలను గెలుచుకున్న ఈ ఏలియా యెజబేలు బెదిరింపులు, ఆ బెదిరింపుల కట్ట భయపడి బదిరి వృక్షం దగ్గరికి వెళ్ళి మరణాపేక్ష గలవాడై ఏం చేస్తుండు? అక్కడ ప్రార్థన చేస్తుండు. చూడండి, అంటే నిరుత్సాహం, భయము, ఆ బెదిరింపులకి కలవరాలు, దిగులు, చింత. ఎంత ప్రార్థన, ఎంత ప్రవక్త, ఎంత అభిషేకం, ఎంతమందిని గెలుచుకున్నాడు. ఒక స్త్రీ బెదిరింపులకి బదిరి వృక్ష కింద పోయి పడ్డాడనమాట. అలాంటప్పుడు మరి ఆ నీడ మనకి ఒక పిరికితనం అనమాట. పిరికితనానికి గుర్తు, భయానికి గుర్తు, మరణానికి గుర్తు బదిరి వృక్షం అంటే. కొంతమంది భయపడుతూ ఉంటారు, నేనేమైపోతానో, నేను చనిపోతానో ఏమో అని చెప్పేసి, కలవరాలు, నా పరిస్థితులు ఎలా ఉంటాయో భవిష్యత్తులని, ఇలాంటి భయాలు, కలవరాలు, చింతలు ఇవన్నీ కూడా ఏంటంటే పిరికితనానికి గుర్తు. అలాంటప్పుడు మనము 3వ నీడల నుంచి పరిగెత్తుకుని 4వ నీడలకు రావాలి. బదిరి వృక్షం అంటే 3వది. 4వ నీడలో మనం ఉందాం. ఆ నీడ పేరేంటి? ఆ చెట్టు వృక్షం పేరేంటంటే జల్దరు వృక్షపు నీడ. జల్దరు వృక్షపు నీడ పరమగీతంలో ఉంటుంది అనమాట. 2వ అధ్యాయం 3వ వచనం. ఈ నీడ యేసు ప్రభు యొక్క నీడకి గుర్తు. ఆయన రెక్కల నీడ కింద మనం ఉండాలన్నమాట. ఆయన రెక్కల నీడ కింద మనం ఉండాలని ఈ జల్దరు వృక్షపు నీడ కిందికి మనం పరిగెత్తుకొని రావాలి. 3వ నీడలో నుంచి, బదిరి వృక్షపు నీడలో నుంచి 4వ నీడలోకి రావాలన్నమాట మనం. ఈ నీడలోనికి వచ్చిన వారికి ఒక ఆశ్రయం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, రక్షణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది కదా, నిత్య జీవానికి వారసులు అవుతారు. ఈ నీడ మనకి ఎంతో మరి ఆశీర్వాదకరమైన నీడ. ఈ జల్దరు వృక్షపు నీడ కిందికి, యేసు ప్రభువు యొక్క రెక్కల నీడ కిందికి నువ్వు నేను మనందరం వచ్చినట్లయితే గనక మనకి రక్షణ, ఆనందము, దేవునికి దగ్గరగా ఉండటము, ఆత్మీయ జీవితంలో ఎదగటము, ప్రార్థనలో ఎదగటము, వాక్యములు ఎదగటము, ప్రార్థించటము విసుకక, ఇలాంటివన్నీ కూడా ఒక నీతిగా మరి యథార్థంగా జీవించాలని ఒక ఆశ మనకి కలుగుతూ ఉంటుంది అనమాట. ఈ నీడ కింద వచ్చిన వారికి ఒక ధైర్యం, ఒక విశ్వాసం, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా మరి నన్ను విడిచిపెట్టడం, నన్ను మరిచిపోవడం అనేది, నా బంధువులు, నా స్నేహితులు నన్ను ఎవరు కూడా పట్టించుకోరు, ఎవరు ఏమి పట్టించుకోకపోయినా కానీ నా యేసయ్య నాకు తోడుగా ఉంటే చాలు అనేది ఒక ధైర్యం మనకి ఉంటుందన్నమాట. ఈ రెక్కల నీడ క్రింద మరి నువ్వు ఉన్నావా ఈ రోజు నుండి దేవుడు అడుగుతూ ఉన్నాడు. అదే మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త ప్రజలారా నా ఇద్దరికి రండి, నా నీడలోనికి రండి. నా నీడ దగ్గరికి వచ్చిన వారందరికీ ఆనందము, ఆశీర్వాదము, సంతోషము, సమృద్ధి, రక్షణ కదా, నెమ్మది, నిత్య జీవము ఇవన్నీ కూడా దొరుకుతాయి. భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా నేను ఇస్తా, నా దగ్గర ఉన్నాయి. ఈ నీడలోనికి మరి మీరు వచ్చి ఉన్నారా? ఇప్పటివరకు ఇంకా రాలేదా? శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ఒక నీడ మనకు కావాలి.
అంటూ మనం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాం. ఏ నీడ కోసం? ప్రజల నీడ కోసం వెళ్తూ ఉంటాం. డబ్బు కోసం వెళ్తూ ఉంటాం. ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉంటాం. ఎవరెవరినో సలహాలు అడుగుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు యొక్క నీడ కిందకి వచ్చినప్పుడు నువ్వు ఆ నీడ దగ్గర ఉండి నువ్వు దేవునికి నువ్వు మొరపెట్టుకున్నట్టయితే గనక మనము దీవించబడతాం. ఈ మొదటి 3 నీడలు కూడా మనకి మరి ఆహ్వానిస్తాం, కానీ అవి మనకి దేనికి పనికిరావన్నమాట. అన్ని నష్టాలే తీసుకొచ్చి పెడతాయి ఈ 3 నీడలు. ఇక మరి చూడండి, ఈ జల్దరు వృక్షపు నీడ కిందికి మనం వచ్చినట్టయితే గనక మనకి ఎటువంటి సమస్యలు, ఎటువంటి జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా, క్లిష్టస్తరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలంటే దేవుని యేసుక్రీస్తు యొక్క మరి ఆ నీడ కింద సిలువ దగ్గరికి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను మరి ఆశీర్వదిస్తాడు, నెమ్మదినిస్తాడు, మరి అభివృద్ధి చెందుతావు. నువ్వు ఆత్మీయతలు అన్ని విధాలుగా నువ్వు బ్లెస్ అవుతావు అనమాట. యేసు యొక్క నీడ జాడలోకి మరి నువ్వు రావాలని ప్రభు ఈ రోజున నీతో నాతో మనందరితో కూడా మరి మాట్లాడని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటగా వచ్చేసి ఏమి నీడ? అది ముళ్ళ పొద నీడ. పాపం జోలికి పోవద్దు, పాపం దగ్గరికి వెళ్ళొద్దు. అక్కడి నుంచి పారిపోయి మనం ఎక్కడికి వచ్చాము? సొర చెట్టు నీడ కిందకి వచ్చాము. ఇది కూడా మరి బంధువులు, స్నేహితులు ఇవి కూడా మనకి అవసరం లేదు. ఇంకొక నీడ ఏంటంటే బదిరి వృక్షం. మరణము, భయములు, మరి పిరికితనాలు కదా, చింత, వేదన, దుఃఖం, ఇవన్నీ కూడా బెదిరింపులు. ఎవరు నిన్ను బెదిరిస్తున్నారు, కానీ అక్కడి నుంచి కూడా నువ్వు పారిపోయి ఎక్కడికి రావాలంటే మరి 4వ నీడలోకి, మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క నీడలోనికి నేను వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా నీ కుటుంబం, నువ్వు, నీ పిల్లలు మరి మీరు ఆశీర్వదించబడతారు, అభివృద్ధి చెందుతారు. ఆత్మీయతలో, పరిశుద్ధులు, విశ్వాసముల, వాక్యములో, మరి భూ సంబంధమైన ఆశీర్వాదాలతో, పర సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన రెక్కల నీడలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు ఇదే సమయం గనక ఇదొక సమయం నీకు ఇస్తున్నాడు అనమాట. ఇదొక నీకు అవకాశం, మంచి అవకాశం. ఆయన దగ్గరికి వచ్చి ఆయన నీడ క్రింద ఆ శిలువ దగ్గరికి వచ్చినట్టయితే గనక ఖచ్చితంగా నిన్ను మరి దీవించాలని ఆశపడతా ఉన్నాడు. అట్టి దీవెనలను మీరు పొందుకోవాలని మరి ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. నీ కొద్దీ మరి మాటలు దేవుడు మీకును మీ కుటుంబములకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మలచబడును గాక. ఆమేన్.